నమస్తే, వెల్కమ్ టు వేదర్ టీవీ. ఒకవైపు ఆకాశం వైపు చూస్తూ వర్ష చుక్క కోసం అల్లాడుతున్న రైతన్నలు, మరోవైపు మునుముందు రాబోయేది అసలైన నరకమేనంటూ శాస్త్రవేత్తల గుండె గుబేల్మనిపించే హెచ్చరికలు. ఇప్పటికే ఎండిపోతున్న పొలాలు, చుక్క నీటికి అలమటిస్తున్న జనం. కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే. అసలు రాకాసి విపత్తు ముందుందంటూ వాతావరణ శాఖ జారీ చేసిన లేటెస్ట్ వార్నింగ్ కలకలం రేపుతోంది. ఈ సూపర్ ఎల్ నినో దెబ్బకి భూగోళం ఎలా విలవిలలాడబోతుందో ఈ కథనంలో మనం తెలుసుకుందాం. మానవ చరిత్రలోనే ఎన్నడూ లేనంత భయంకరమైన రీతిలో విరుచుకుపడబోతోంది సూపర్ ఎల్ నినో. ప్రపంచ పర్యావరణ వ్యవస్థను పూర్తిగా అతలాకుతలం చేసే దిశగా ఒక మహా విపత్తు అత్యంత వేగంగా దూసుకొస్తోంది. ప్రశాంత మహాసముద్రంలో రూపుదిద్దుకుంటున్న సూపర్ ఎల్ నినో ప్రభావం రాబోయే నవంబర్, డిసెంబర్ నాటికి పరాకాష్ఠకు చేరుకోనుందని వాతావరణ శాస్త్రవేత్తలు అత్యంత హెచ్చరికలతో కూడిన నివేదికను విడుదల చేశారు. మానవ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ తరము చూడనంత తీవ్రమైన రీతిలో ఈ రాకాసి విరుచుకుపడనుందని, దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మునిపెన్నడూ లేని స్థాయికి పెరిగిపోతాయని పరిశోధకులు అత్యంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈక్వటోరియల్ పసిఫిక్ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఇప్పటికే సాధారణ స్థాయి కంటే గణనీయంగా పెరిగి ప్రమాదకరమైన సూపర్ ఎల్ నినో స్థాయికి చేరుకున్నాయి. అయితే అధికారులను, శాస్త్రవేత్తలను మరింత తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్న అంశమేంటో తెలుసా? సముద్ర ఉపరితలం కింద అత్యంత ఉష్ణ తీవ్రతతో కూడిన నీటి నిల్వలు రోజురోజుకు పెరిగిపోతూ ఉండడమే. ఈ వేడి రాబోయే కొన్ని నెలల్లో పైకి వ్యాపించి గాలిలో ఊహించని మార్పులకు కారణం కానుంది. ఈసారి సముద్రం వేడెక్కుతున్న వేగం, ఆ నీటి నిల్వల ఉష్ణోగ్రత గతంలో నమోదైన సర్వ రికార్డులన్నీ కూడా తలకిందులు చేస్తుందని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తూ ఉన్నారు. మధ్య తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో సాధారణంగా భిన్నంగా ఈ వేడి నీరు విస్తరించడం వల్ల గాలి పీడనం మరియు గాలి వీచే దిశలు పూర్తిగా మారిపోతున్నాయి. దీని ప్రభావం ప్రపంచవ్యాప్త వర్షపాతం, ఋతుపవనాల గమనం, వరదలు మరియు ఎండ తీవ్రతపై నేరుగా పడనుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ ఎల్ నినో తీవ్రత ఈ ఏడాది చివరి నాటికి గరిష్ట స్థాయికి చేరుకుని మునుపటి చారిత్రక రికార్డులను సైతం దాటి ముందుకు వెళ్లే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు. మానవ తప్పిదాల వల్ల ఇప్పటికే రోజురోజుకు పెరుగుతున్న భూతాపానికి ఈ భయంకరమైన ఎల్ నినో తోడైతే ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామిక పూర్వపు స్థాయిల కంటే ఏకంగా 2 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే ప్రమాదం ఉందని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. రాబోయే 12 నుంచి 18 నెలల కాలం మానవాళికి అత్యంత కీలకమని, ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు తీవ్ర అనావృష్టి, భయంకరమైన కరువులు పలకరిస్తే మరోవైపు అకాల భారీ వర్షాలు, ఊహించని వినాశకర తుఫాన్లు విరుచుకుపడే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తూ ఉన్నారు. సముద్రాలు వేడెక్కుతున్న తీరును, మారుతున్న వాతావరణ మార్పులను బట్టి మనం చూస్తుంటే భూగోళం తన చరిత్రలోనే ఒక పెద్ద పర్యావరణ పరీక్షని ఎదుర్కోబోతోందని ఇక్కడ స్పష్టమవుతూ ఉంది. ప్రకృతిని మనం నిర్లక్ష్యం చేసినందుకు ప్రతిఫలంగా ఈ సూపర్ ఎల్ నినో రూపంలో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని ప్రపంచ దేశాలు తీవ్ర భయాందోళనలో మునిగిపోయాయి.